హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మా టీమ్ మెంబర్స్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ కానట్లయితే ప్రక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయటం వలన మేము చేసే లేటెస్ట్ వీడియోస్ను మెయిల్స్ మరియు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. అలాగే ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ పేరిట ఫేస్బుక్ పేజ్, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్ రన్ అవుతున్నాయి. ఈ గ్రూప్లో ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కంప్యూటర్, పర్సనాలిటీ డెవలప్మెంట్, స్పోకెన్ ఇంగ్లీష్, జాబ్ నోటిఫికేషన్, మొబైల్స్ ఎట్సెట్రా మొదలగు విషయాలను గురించి తెలుసుకోవచ్చు. ఈ గ్రూప్లో జాయిన్ అయ్యి మరింత నాలెడ్జ్ను పొందాలనుకున్న వారందరూ కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోన్ నంబర్కు కాంటాక్ట్ కాగలరు. కాంటాక్ట్ నంబర్ 9705396086. ఫోన్ నంబర్ మరొకసారి 9705396086. ఈరోజు మనం 2021 జనవరి కరెంట్ అఫైర్స్ పార్ట్ 3కి సంబంధించిన బిట్స్ను ఇంగ్లీష్లో మరియు తెలుగులో నేర్చుకుందాం. మేము తయారు చేస్తున్న మెటీరియల్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐపీఎస్, ఐఏఎస్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఆర్ఆర్సి గ్రూప్స్ మొదలగు ఎగ్జామ్స్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. మేము తయారు చేస్తున్న మెటీరియల్ను పీడిఎఫ్ రూపంలోకి మార్చి ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ పేరుతో ఉన్న టెలిగ్రామ్ మరియు ఫేస్బుక్ పేజీలో అప్లోడ్ చేయబడుతుంది. వీటికి సంబంధించిన లింక్స్ను క్రింద కనిపిస్తున్న డిస్క్రిప్షన్లో ఇవ్వబడును. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీకు కావలసిన పీడిఎఫ్ డాక్యుమెంట్స్ను పొందగలరు. ఫస్ట్ క్వశ్చన్, హౌ మచ్ పర్సంటేజ్ ఇంట్రెస్ట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ స్కీమ్ ఫ్రమ్ జనవరి 2021 టు మార్చ్? ఆన్సర్ 4%. ఒకటో ప్రశ్న, 2021 జనవరి నుంచి మార్చి వరకు ఉన్న పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ పథకం యొక్క వడ్డీ శాతం ఎంత? జవాబు 4%. సెకండ్ క్వశ్చన్, హౌ మచ్ పర్సంటేజ్ ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ఫ్రమ్ జనవరి 2021 టు మార్చ్? ఆన్సర్ 7.1%. రెండో ప్రశ్న, 2021 జనవరి నుంచి మార్చి వరకు ఉన్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం యొక్క వడ్డీ శాతం ఎంత? జవాబు 7.1%. థర్డ్ క్వశ్చన్, హౌ మచ్ ద పర్సంటేజ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 5 years నేషనల్ సేవింగ్ అకౌంట్ స్కీమ్ ఫ్రమ్ జనవరి 2021 టు మార్చ్? ఆన్సర్ 6.8%. మూడో ప్రశ్న, 2021 జనవరి నుంచి మార్చి వరకు ఉన్న 5 years నేషనల్ సేవింగ్ అకౌంట్ పథకం యొక్క వడ్డీ శాతం ఎంత? జవాబు 6.8%. ఫోర్త్ క్వశ్చన్, హౌ మచ్ ద పర్సంటేజ్ ఇంట్రెస్ట్ ఆఫ్ కిసాన్ వికాస్ పాత్ర స్కీమ్ ఫ్రమ్ జనవరి 2021 టు మార్చ్? ఆన్సర్ 6.9%. నాలుగో ప్రశ్న, 2021 జనవరి నుంచి మార్చి వరకు ఉన్న కిసాన్ వికాస్ పాత్ర పథకం యొక్క వడ్డీ శాతం ఎంత? జవాబు 6.9%. ఫిఫ్త్ క్వశ్చన్, హౌ మచ్ ద పర్సంటేజ్ ఇంట్రెస్ట్ ఆఫ్ సీనియర్ సిటిజన్షిప్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ ఫ్రమ్ జనవరి 2021 టు మార్చ్? ఆన్సర్ 7.4%. ఐదో ప్రశ్న, 2021 జనవరి నుంచి మార్చి వరకు ఉన్న సీనియర్ సిటిజన్షిప్ సేవింగ్ సర్టిఫికేట్ పథకం యొక్క వడ్డీ శాతం ఎంత? జవాబు 7.4%. సిక్స్త్ క్వశ్చన్, హౌ మచ్ అమౌంట్ ఈజ్ ప్రొవైడెడ్ బై వరల్డ్ బ్యాంక్ టు ఇంప్రూవ్ ద వాటర్ వేస్ ఇన్ వెస్ట్ బెంగాల్ స్టేట్? ఆన్సర్ $105 million. ఆరో ప్రశ్న, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జలమార్గాల మెరుగుదల కోసం వరల్డ్ బ్యాంక్ ఎంత డబ్బును అందజేసింది? జవాబు $105 million. సెవెంత్ క్వశ్చన్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ సైన్డ్ ఏ అగ్రిమెంట్ లోన్ ఫర్ హౌ మచ్ అమౌంట్ టు డెవలప్ ద ఆగ్మెంట్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కెపాసిటీ ఇన్ అస్సాం స్టేట్? ఆన్సర్ $231 million. ఏడో ప్రశ్న, అస్సాం రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం కోసం ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ మరియు భారతదేశ ప్రభుత్వం ఎంత డబ్బును రుణంగా తీసుకోవడం కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి? జవాబు $231 million. ఎయిత్ క్వశ్చన్, ఇండియన్ గవర్నమెంట్ సైన్డ్ టు లోన్ అగ్రిమెంట్ విత్ నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ హౌ మచ్ అమౌంట్ ఫర్ అప్గ్రేడింగ్ ద స్టేట్ హైవేస్ అండ్ డిస్ట్రిక్ట్ రూట్ నెట్వర్క్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆన్సర్ $646 million. ఎనిమిదవ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర రహదారి మరియు జిల్లా రహదారుల విస్తరణ కోసం
భారతదేశ ప్రభుత్వం నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్తో ఎంత డబ్బును రుణంగా తీసుకోవటం కోసం ఒప్పందం కుదుర్చుకుంది? జవాబు $646 మిలియన్. నైన్త్ క్వశ్చన్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ సైన్డ్ టు లోన్ అగ్రిమెంట్ on December 31st, 2020. How much amount to modernize the upgrade power distribution system to enhance the quality and reliability of electricity supply in Bangalore? Answer $100 million. తొమ్మిదవ ప్రశ్న, బెంగళూరులో విద్యుత్ సరఫరా పంపిణీ వ్యవస్థను ఆధునీకరించడం కోసం మరియు విస్తరించడం కోసం డిసెంబర్ 31, 2020లో భారతదేశ ప్రభుత్వం ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్తో ఎంత డబ్బును రుణంగా తీసుకోవడం కోసం ఒప్పందం కుదుర్చుకుంది? జవాబు $100 మిలియన్. 10th క్వశ్చన్, పాకిస్తాన్ టెస్టిఫైడ్ విచ్ రాకెట్ సిస్టమ్ సక్సెస్ఫుల్లీ రీసెంట్లీ? ఆన్సర్ ఫతహ్-1 రాకెట్. 10వ ప్రశ్న, ఇటీవల పాకిస్తాన్ దేశం ఏ రాకెట్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది? జవాబు ఫతహ్-1 రాకెట్. 11th క్వశ్చన్, సహాయక్ ఎన్జీ ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ ట్రయల్ వాస్ కండక్టెడ్ సక్సెస్ఫుల్లీ బై హోమ్? ఆన్సర్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండ్ ఇండియన్ నేవీ. 11వ ప్రశ్న, సహాయక్ ఎన్జీ ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ను విజయవంతంగా పరీక్షించిన వారు ఎవరు? జవాబు రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ మరియు భారతదేశ నావికా దళం. 12th క్వశ్చన్, Skyro War Games conducted in Jodhpur by whom? Answer India and French Rafales. It is related to amid border issue with China. 12వ ప్రశ్న, జోధ్పూర్లో జరిగిన స్కైరో వార్ గేమ్స్ ఎవరు కండక్ట్ చేశారు? జవాబు ఇండియా అండ్ ఫ్రెంచ్ రఫేల్స్. స్కైరో వార్ గేమ్స్ అంటే చైనా సరిహద్దుల సమస్యలకు సంబంధించిన వార్ గేమ్స్. 13th క్వశ్చన్, who was dedicated the National Atomic Time Scale and Bharati Nirdesh Dravya Prani to the nation? Answer our Prime Minister Narendra Modi. 13వ ప్రశ్న, నేషనల్ అటామిక్ టైమ్ స్కేల్ మరియు భారతీ నిర్దేశ్ ద్రవ్య ప్రాణిలను జాతికి అంకితం చేసిన వారు ఎవరు? జవాబు మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ. 14th క్వశ్చన్, who laid foundation stone to National Environmental Standard Laboratory located in Delhi through video conference? Answer our Prime Minister Narendra Modi. 14వ ప్రశ్న, ఢిల్లీలో ఉన్న జాతీయ పర్యావరణ ప్రమాణాల ప్రయోగశాలకు పునాది రాయిని వేసిన వారు ఎవరు? జవాబు భారతదేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ. 15th క్వశ్చన్, who dedicated the Gales Kochi Bangalore natural gas pipeline to the nation? Answer our Prime Minister Narendra Modi. 15వ ప్రశ్న, గెయిల్స్ కొచ్చి బెంగళూరు సహజ వాయువు పైప్లైన్ను జాతికి అంకితం చేసిన వారు ఎవరు? జవాబు మన దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ. 16th క్వశ్చన్, who announced formerly the approval of Bharat Biotech COVID vaccine and Serum Institute of India COVID Shield for restricted using in the country? Answer Drugs Controller General of India DCGI. 16వ ప్రశ్న, దేశంలో భారత్ బయోటెక్ వ్యాక్సిన్ను మరియు సీరం సంస్థ యొక్క కోవిడ్ షీల్డ్ను వాడకాన్ని ఆమోదించిన వారు ఎవరు? జవాబు DCGI డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. 17th క్వశ్చన్, విజ్డమ్ లింకే హాఫ్మెన్ బుష్ కోచెస్ హ్యాస్ బీన్ మ్యానుఫ్యాక్చర్డ్ అట్ విచ్ ప్లేస్? ఆన్సర్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ లొకేటెడ్ ఇన్ చెన్నై. 17వ ప్రశ్న, లింకే హాఫ్మెన్ బుష్ బోగీలు ఎక్కడ తయారు చేయబడ్డాయి? జవాబు ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, ఇది చెన్నైలో ఉన్నది. 18th క్వశ్చన్, నార్త్ ఈస్ట్ ఫస్ట్ ఎవర్ స్పెషలైజ్డ్ జింజర్ ప్రాసెసింగ్ ప్లాంట్ లాంచ్డ్ ఎట్ విచ్ స్టేట్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? ఆన్సర్ రిబోయి డిస్ట్రిక్ట్ ఇన్ మేఘాలయ స్టేట్. 18వ ప్రశ్న, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఏ రాష్ట్రాలలో మరియు ఏ జిల్లాలో మొట్టమొదటి ప్రత్యేక అల్లం ప్రక్రియ కర్మాగారం ప్రారంభించారు? జవాబు రిబోయి జిల్లాలో, ఇది మేఘాలయ రాష్ట్రంలో ఉన్నది. 19th క్వశ్చన్, which state has launched Kisan Fal Rahat Yojana scheme in the place of Pradhana Mantri Kisan Bima Yojana for crops? Answer Jharkhand state. 19వ ప్రశ్న, ఏ రాష్ట్రం పంటలకు సంబంధించి
ప్రధానమంత్రి కిసాన్ బీమా యోజన అనే పథకం స్థానంలో కిసాన్ ఫల్ రాహత్ యోజన అనే పథకాన్ని ప్రారంభించింది? జవాబు జార్ఖండ్ రాష్ట్రం. 20th క్వశ్చన్. సెంట్రల్ స్టేట్ అప్రూవ్డ్ ఇండస్ట్రియల్ కారిడార్ నోట్ at which places under the చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్? CBIC. ఆన్సర్ కృష్ణపట్నం located in ఆంధ్రప్రదేశ్, తుమ్కూర్ located in కర్ణాటక. 20వ ప్రశ్న. చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలో ఏ ప్రదేశాలలో పారిశ్రామిక కారిడార్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? జవాబు కృష్ణపట్నం, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. తుమ్కూర్, ఇది కర్ణాటకలో ఉన్నది. 21st క్వశ్చన్. హూ లేడ్ ద ఫౌండేషన్ స్టోన్ టు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఇన్ గుజరాత్ స్టేట్ అట్ రాజ్కోట్? ఆన్సర్ అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. 21వ ప్రశ్న. గుజరాత్ రాష్ట్రంలో రాజ్కోట్లో ఉన్న అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలకు పునాది రాయి వేసిన వారు ఎవరు? జవాబు మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ. 22nd క్వశ్చన్. విచ్ స్టేట్ గవర్నమెంట్ సైన్డ్ ఏ కాంట్రాక్ట్ ఎగ్జిక్యూషన్ ఫర్ ఫస్ట్ కంట్రీస్ ఇథనాల్ ప్లాంట్ టు బి సెటప్ ఇన్ ద స్టేట్ అండర్ ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్? ఆన్సర్ ఛత్తీస్గఢ్ స్టేట్ గవర్నమెంట్. 22వ ప్రశ్న. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య నమూనా క్రింద ఆ రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటి ఇథనాల్ ప్లాంట్ను ఏర్పాటు చేయటం కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందంపై సంతకం చేసింది? జవాబు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం. 23rd క్వశ్చన్. విచ్ స్టేట్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ క్యాంపెయిన్ రిగార్డింగ్ ద ప్రమోషన్ ఆఫ్ ఏక్ జిలా ఏక్ శిల్ప్? ఆన్సర్ మధ్యప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్. 23వ ప్రశ్న. ఏక్ జిలా ఏక్ శిల్ప్ అనే ప్రచారాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది? జవాబు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. 24th క్వశ్చన్. ఇండియా లాంచ్డ్ ఫస్ట్ రిమోట్ మానిటరింగ్ సిస్టమ్ ఫర్ ఆయిల్ రిఫైనరీస్ టర్బైన్స్ ఇన్ విచ్ స్టేట్ అండ్ ఇన్ విచ్ సిటీ? ఆన్సర్ తెలంగాణ స్టేట్ ఇన్ హైదరాబాద్ సిటీ. 24వ ప్రశ్న. చమురు శుద్ధి కర్మాగారాల కోసం భారతదేశం మొట్టమొదటి రిమోట్ పర్యవేక్షణ వ్యవస్థను ఏ రాష్ట్రంలో మరియు ఏ నగరంలో ప్రారంభించింది? జవాబు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో. 25th క్వశ్చన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI క్యాన్సిల్డ్ ద లైసెన్స్ ఆఫ్ విచ్ బ్యాంక్ ఆన్ 11th January 2021? ఆన్సర్ వసంత్ దాదా నగరి సహకారి బ్యాంక్. 25వ ప్రశ్న. జనవరి 11, 2021లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ఏ బ్యాంక్ యొక్క అనుమతి పత్రంను రద్దు చేసింది? జవాబు వసంత్ దాదా నగరి సహకారి బ్యాంక్. 26th క్వశ్చన్. విచ్ బ్యాంక్ కొలాబరేటెడ్ విత్ ద ఫస్ట్ అండ్ IIT కాన్పూర్ టు సెటప్ ద ఫిన్టెక్ ఇన్నోవేషన్ సెంటర్ ఎట్ IIT కాన్పూర్ క్యాంపస్? ఆన్సర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. 26వ ప్రశ్న. IIT కాన్పూర్ క్యాంపస్లో ఫిన్టెక్ ఆవిష్కరణ కేంద్రంను ఏర్పాటు చేయుటకు ఫస్ట్తో మరియు IIT కాన్పూర్తో ఒప్పందం చేసుకున్న బ్యాంక్ ఏది? జవాబు పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఫ్రెండ్స్, ఇందాక క్వశ్చన్లో ఫస్ట్ అన్నాను కదా, అక్కడ ఫస్ట్ అంటే మొదటిది అని కాదు. ఫస్ట్ అంటే అది ఒక కంపెనీ. ఫస్ట్ మీన్స్ ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. 27 క్వశ్చన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా imposed 2 crore rupee fine on which bank for non-compliance? ఆన్సర్ డోయిచే బ్యాంక్. 27వ ప్రశ్న. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాన్ కంప్లైన్స్ విషయంలో ఏ బ్యాంక్పై 2 కోట్ల రూపాయల జరిమానాను విధించింది? జవాబు డోయిచే బ్యాంక్. 28th క్వశ్చన్. ద co-branded రూపే డెబిట్ కార్డ్ హ్యాస్ లాంచ్డ్ బై whom? ఆన్సర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీ. 28వ ప్రశ్న. co-branded రూపే డెబిట్ కార్డ్ ఎవరి చేత ప్రారంభించబడింది? జవాబు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీ. 29th క్వశ్చన్. విచ్ బ్యాంక్ హ్యాస్ బీన్ సెటప్ ద వర్కింగ్ గ్రూప్ టు స్టడీ ద డిజిటల్ లెండింగ్ యాక్టివిటీస్ ఆఫ్ రెగ్యులేటెడ్ అండ్ అన్రెగ్యులేటెడ్ ప్లేయర్స్? ఆన్సర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI. 29వ ప్రశ్న.
నియంత్రిత మరియు క్రమబద్ధీకరించని వినియోగదారుల డిజిటల్ రుణ కార్యకలాపాల కోసం వర్కింగ్ గ్రూప్ను ఏ బ్యాంక్ ఏర్పాటు చేసింది? జవాబు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 30th క్వశ్చన్, హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ వర్కింగ్ గ్రూప్? ఆన్సర్ జయంత్ కుమార్ దాస్. 30వ ప్రశ్న, వర్కింగ్ గ్రూప్ యొక్క చైర్మన్ ఎవరు? జవాబు జయంత్ కుమార్ దాస్. 31st క్వశ్చన్, Indian Army signed a contract $20 million to procure the Switch drones with which company? Answer Idea Forge. 31వ ప్రశ్న, స్విచ్ డ్రోన్స్ను సేకరించడం కోసం భారత సైనిక దళం ఏ కంపెనీతో $20 మిలియన్ ఒప్పందంను కుదుర్చుకుంది? జవాబు ఐడియా ఫోర్జ్ కంపెనీ. 32nd క్వశ్చన్, Joe Biden appointed 2 Indian members in National Security Council as the Senior Director of South Asia and Technology National Security Council. Who are they? Answer Sumanu Guha and Tarun Chopra. 32వ ప్రశ్న, జో బైడెన్ 2 భారతీయులను జాతీయ భద్రతా మండలిలో దక్షిణ ఆసియా సీనియర్ డైరెక్టర్గాను మరియు సాంకేతిక జాతీయ భద్రతా మండలిగాను నియమించారు. వారు ఎవరు? జవాబు సుమను గుహా అండ్ తరుణ్ చోబ్రా. 33rd క్వశ్చన్, హూ ఈస్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ కిర్గిస్థాన్? ఆన్సర్ సాదిక్ చోప్రా. 33వ ప్రశ్న, కిర్గిస్థాన్ యొక్క కొత్త అధ్యక్షుడు ఎవరు? జవాబు సాదిక్ చోప్రా. 34th క్వశ్చన్, హూ బికమ్ యాజ్ ద ఫస్ట్ యుఎస్ ప్రెసిడెంట్ టు బి ఇంపీచ్డ్ ట్వైస్? ఆన్సర్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్. 34వ ప్రశ్న, 2 సార్లు అభిశంసనకు గురి అయిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు ఎవరు? జవాబు మాజీ అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్. 35th క్వశ్చన్, హూ హ్యాస్ ఎలెక్టెడ్ యాజ్ ద డిజిటల్ డైరెక్టర్ ఆఫ్ జిల్ బైడెన్స్ టీమ్? ఆన్సర్ గరిమా వర్మ. హీ ఈజ్ యాన్ ఇండియన్ అమెరికన్. 35వ ప్రశ్న, జిల్ బైడెన్స్ జట్టుకు డిజిటల్ డైరెక్టర్గా ఎవరు ఎన్నికయ్యారు? జవాబు గరిమా వర్మ. ఈయన ఇండియన్ అమెరికన్. ఇండియన్ అమెరికన్ అంటే భారతదేశంలో పుట్టి అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వారందరినీ కూడా ఇండియన్ అమెరికన్స్ అని అంటారు. 36th క్వశ్చన్, విచ్ గవర్నమెంట్ హ్యాస్ కమిటెడ్ అఫీషియల్ అసిస్టెన్స్ డెవలప్మెంట్ లోన్ ఆఫ్ 30 బిలియన్ జపనీస్ యెన్స్ which is approximately 2,113 crore rupees for a loan program to support India efforts at providing the social assistance to the poor people severely impacted by the COVID-19 pandemic? Answer జపాన్ గవర్నమెంట్. 36వ ప్రశ్న, భారతదేశంలో కోవిడ్-19 పాండమిక్ వలన తీవ్రంగా ప్రభావితమైన పేద బలహీన ప్రజలకు సహాయం అందించడం కోసం భారతదేశం చేస్తున్న ప్రయత్నంకు మద్దతుగా ఏ దేశ ప్రభుత్వం 30 బిలియన్ జపాన్ యెన్స్ల రుణ సహాయాన్ని అందించింది? ఇది భారతదేశ డబ్బుతో పోల్చుకుంటే 2,113 కోట్ల రూపాయలు. జవాబు జపాన్ ప్రభుత్వం. 37th క్వశ్చన్, హూ లాంచ్డ్ ఖాదీ ప్రాకృతిక్ పెయింట్? ఆన్సర్ నితిన్ గడ్కరీ, రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే మినిస్టర్. 37వ ప్రశ్న, ఖాదీ ప్రాకృతిక్ వర్ణమును ఎవరు ప్రారంభించారు? జవాబు రహదారి రవాణా మంత్రి అయిన నితిన్ గడ్కరీ. 38th క్వశ్చన్, హూ డెవలప్డ్ ద ఖాదీ ప్రాకృతిక్ పెయింట్ విత్ యాంటీ ఫంగల్ అండ్ యాంటీ బ్యాక్టీరియా ఫీచర్స్? ఆన్సర్ ఖాదీ విలేజ్ ఇండస్ట్రియల్ కమిషన్. 38వ ప్రశ్న, యాంటీ శిలీంధ్రాలు మరియు యాంటీ జీవ అణువుల లక్ష్యాలను కలిగి ఉన్న ఖాదీ ప్రాకృతిక్ వర్ణమును ఎవరు అభివృద్ధి చేశారు? జవాబు ఖాదీ గ్రామీణ పరిశ్రమల సంఘం. 39th క్వశ్చన్, అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఫ్లాగ్డ్ ఆఫ్ ద వరల్డ్స్ ఫస్ట్ డబుల్ స్టాక్ లాంగ్ హోల్ కంటైనర్ ట్రైన్ ఫ్రమ్ విచ్ ప్లేస్ టు విచ్ ప్లేస్? ఆన్సర్ ఫ్రమ్ న్యూ అటాలా ఇన్ హర్యానా టు న్యూ కృష్ణగంజ్ ఇన్ రాజస్థాన్. 39వ ప్రశ్న, మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ ప్రపంచంలోనే మొట్టమొదటి పొడవైన డబుల్ స్టాక్ రైలును ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రారంభించారు? జవాబు న్యూ అటాలా నుంచి న్యూ కృష్ణగంజ్ వరకు. న్యూ అటాలా ఇది హర్యానాలో ఉన్నది, న్యూ కృష్ణగంజ్ ఇది రాజస్థాన్లో ఉన్నది. 40th క్వశ్చన్, హూ లాంచ్డ్ కృషి సంజీవని వ్యాన్స్ ఇన్ బెంగళూరు టు టెస్ట్ ద సాయిల్ వాటర్ అండ్ సజెస్ట్ ద రెమెడీస్ ఫర్ బెస్ట్ కంట్రోల్? ఆన్సర్
కర్ణాటక చీఫ్ మినిస్టర్ బిఎస్ యడ్యూరప్ప. 40వ ప్రశ్న, మట్టి నీరు మరియు తెగులు నియంత్రణ నివారణ కొరకు సంబంధించి సలహాలు సూచనలు ఇవ్వటం కోసం కృషి సంజీవని వ్యాన్స్ను ప్రారంభించిన వారు ఎవరు? జవాబు, కర్ణాటక ముఖ్యమంత్రి అయిన బిఎస్ యడ్యూరప్ప. 41 క్వశ్చన్, who inaugurated the fire park in Bhubaneswar, first of its kind initiative in the country to bring the awareness on fire safety measures? Answer, Orissa Chief Minister Naveen Patnaik. 41వ ప్రశ్న, అగ్నిమాపక భద్రతా చర్యలపై అవగాహన తీసుకురావడం కోసం దేశంలోనే మొట్టమొదటి నేషనల్ ఫైర్ పార్క్ను ఎవరు ప్రారంభించారు? జవాబు, ఒరిస్సా ముఖ్యమంత్రి అయిన నవీన్ పట్నాయక్. 42nd క్వశ్చన్, భారత్ బయోటెక్ కంపెనీ సైన్డ్ అగ్రిమెంట్ విత్ విచ్ కంపెనీ టు సప్లై ద కోవాక్సిన్ టు బ్రెజిల్ కంట్రీ? ఆన్సర్, ప్రొసిసా మెడికమెంటోస్ కంపెనీ. 42వ ప్రశ్న, బ్రెజిల్ దేశానికి కోవాక్సిన్ ను సరఫరా చేయడం కోసం భారత్ బయోటెక్ సంస్థ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? జవాబు, ప్రొసిసా మెడికమెంటోస్ సంస్థ. 43rd క్వశ్చన్, Kalka mail train has been renamed as the Netaji Express in the honor of which freedom fighter? Answer, Subhash Chandra Bose. 43వ ప్రశ్న, ఏ స్వాతంత్ర సమరయోధుడి గౌరవార్థం కల్కా మెయిల్ ట్రైన్ పేరును నేతాజీ ఎక్స్ప్రెస్ గా మార్చబడింది? జవాబు, సుభాష్ చంద్రబోస్. 44th క్వశ్చన్, మహారాష్ట్ర renamed the Gorwada International Zone as whose name? Answer, బాలా సాహెబ్ ఠాక్రే గోర్వాడా ఇంటర్నేషనల్ జియోలాజికల్ పార్క్. 44వ ప్రశ్న, మహారాష్ట్ర ప్రభుత్వం గోర్వాడా అంతర్జాతీయ జంతు ప్రదర్శనశాలకు ఎవరి పేరును పెట్టింది? జవాబు, బాలా సాహెబ్ ఠాక్రే అంతర్జాతీయ జియోలాజికల్ పార్క్. 45th క్వశ్చన్, ఐసిఐసిఐ బ్యాంక్ tied up with which company to issue the prepaid cards to micro, small, medium enterprises MSMEs? Answer, Fintech of Neo Company. 45వ ప్రశ్న, సూక్ష్మ చిన్న మాధ్యమ సంస్థలకు ప్రీపెయిడ్ కార్డ్స్ ను జారీ చేసేందుకు ఐసిఐసిఐ బ్యాంక్ ఏ సంస్థతో కలిసింది? జవాబు, ఫిన్టెక్ ఆఫ్ నియో సంస్థ. 46th క్వశ్చన్, which bank has launched a new mobile application for authorized money changes to help the customers of any bank to get the ICICI Forex prepaid card swiftly? Answer, ICICI Bank. 46వ ప్రశ్న, విదేశీ లావాదేవీలకు సంబంధించి అధికృత డబ్బు మార్పుదారులు చేసే ఏ బ్యాంక్ వినియోగదారులకైనా ఐసిఐసిఐ విదేశీ ప్రీపెయిడ్ కార్డ్స్ ను పొందటంలో సహాయం చేయడం కోసం కొత్త మొబైల్ యాప్ను ప్రారంభించిన బ్యాంక్ ఏది? జవాబు, ఐసిఐసిఐ బ్యాంక్. 47th క్వశ్చన్, విచ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ఆరా క్రెడిట్ కార్డ్ ఎక్స్క్లూజివ్లీ లోడెడ్ విత్ అఫోర్డబుల్ హెల్త్ అండ్ వెల్నెస్ సొల్యూషన్స్? ఆన్సర్, యాక్సిస్ బ్యాంక్. 47వ ప్రశ్న, ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలతో కూడిన ఒక ప్రత్యేకమైన ఆరా క్రెడిట్ కార్డును ప్రారంభించిన బ్యాంక్ ఏది? జవాబు, యాక్సిస్ బ్యాంక్. 48th క్వశ్చన్, who launched Airtel SafePay to protect the Airtel customers from growing instances of online payment frauds? Answer, Airtel Payment Bank. 48వ ప్రశ్న, పెరుగుతున్న ఆన్లైన్ మోసాల నుండి ఎయిర్టెల్ వినియోగదారులను రక్షించటం కోసం ఎయిర్టెల్ సేఫ్పేను ప్రారంభించిన వారు ఎవరు? జవాబు, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్. 49th క్వశ్చన్, which banks are identified domestically systematic important banks by Reserve Bank of India RBI? Answer, State Bank of India, ICICI Bank and HDFC Bank. 49వ ప్రశ్న, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా దేశీయంగా ముఖ్యమైన బ్యాంకులుగా గుర్తించబడిన బ్యాంక్స్ ఏవి? జవాబు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. 50th క్వశ్చన్, the government raised authorized capital from 3,000 crores to 10,000 crores of which banks? Answer, Punjab and Sindhu banks. 50వ ప్రశ్న, ప్రభుత్వం ఏ బ్యాంక్స్కు సంబంధించి అధికృత మూలధనాన్ని 3,000 కోట్ల రూపాయల నుంచి 10,000 కోట్ల రూపాయలకు పెంచింది? జవాబు, పంజాబ్ బ్యాంక్ మరియు సింధు బ్యాంక్. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా.
మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నచ్చకపోతే డిస్లైక్తో పాటు ఎందుకు నచ్చలేదో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ సజెషన్స్ను, మీ ఐడియాస్ను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలా తెలియజేసినట్లయితే మా తప్పులను మేము సరిదిద్దుకొని మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.